గ్రామం చివరన ఉన్న ఆ చిన్న ఇంట్లో రాత్రి 11 గంటలు. కొండలమీదుగా వీస్తున్న చల్లని గాలి కిటికీలోంచి రాగా లక్ష్మీ అమ్మ కళ్ళు మూసుకుని పడుకునుంది. ఆమె చేతిలో ఫోనుంది. స్క్రీన్ మీద ఒక్కటే నోటిఫికేషన్. మీ కొడుకు రాజేష్ కాల్ చేయలేదు. 47 రోజులైంది. రాజేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. అక్కడికి వెళ్లి 7 ఏళ్లయింది. మొదటి 2 ఏళ్లు ప్రతి వారం కాల్ చేసేవాడు. అమ్మా, నువ్వు ఒంటరిగా ఉండకు, నేను త్వరలో వస్తా, నీకు పెద్ద ఇల్లు కట్టి నువ్వు రాణిలాగా ఉంటావు అనంటూ నవ్వేవాడు. కాని సంవత్సరాలు గడిచాయి. రాజేష్కి అమెరికన్ భార్య వచ్చింది. 2 పిల్లలు. ఆ పిల్లలు తెలుగు మాట్లాడ్డం నేర్చుకోలేదు. మామ్, గ్రాండ్మా ఈజ్ కాలింగ్ అగైన్ అని ఇంగ్లీష్లో అంటారు. రాజేష్ బిజీ అవుతూ వెళ్తున్నాడు. మొదట్లో గిల్టుండేది, ఇప్పుడు అలవాటైపోయింది. ఆ రాత్రి లక్ష్మీ అమ్మకి జ్వరం వచ్చింది. ఒంటరిగా. పక్కన ఎవ్వరూ లేరు, పొరుగింటి సుబ్బమ్మ తప్ప. ఆమె కూడా వయసు పైబడినవాళ్లే. లక్ష్మీ అమ్మ నెమ్మదిగా లేచి తన గదిలో ఉన్న పాత అల్మారా తెరిచింది. అందులో రాజేష్ చిన్నప్పటి ఫోటోలు. ఒక్కటి. రాజేష్ 5 ఏళ్లవాడిగా ఉన్నప్పుడు అమ్మమీద ఎక్కి కూర్చుని నవ్వుతున్నాడు. ఆ ఫోటో చూసి అమ్మ కళ్ళు నిండిపోయాయి. నా బాబూ, నువ్వు ఎంత పెద్దవాడవైనా నాకు నీ చిన్ని చేతులు గుర్తుంటాయిరా. నువ్వు జ్వరం వచ్చినప్పుడు నా గుండెలమీద పడుకుని నిద్రపోయేవాడివి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చినా నీ గుండెలమీద ఎవరు పడుకుంటారా? మర్నాటి ఉదయం రాజేష్ ఫోన్ రింగయింది. గ్రామం నుంచి సుబ్బమ్మ కాల్. రాజేష్, నీ అమ్మ హాస్పిటల్లో, సీరియస్. 2 రోజులుగా తినలేదు. వచ్చే బాబూ. రాజేష్ గుండె ఆగిపోయింది. ఎలాగో టికెట్లు సర్దుకుని 22 గంటల ప్రయాణం చేసి గ్రామం చేరాడు. హాస్పిటల్లోకి వెళ్తుంటే అమ్మ మంచం మీద చిన్న పిల్లలా కనిపించింది. కళ్ళు మూసుకునుంది. రాజేష్ చేతులు పట్టుకుని, అమ్మా, నేనొచ్చేసా అమ్మా, క్షమించమ్మా, నేను చాలా లేటయ్యా అని ఏడ్చాడు. లక్ష్మీ అమ్మ కళ్ళు తెరిచింది. చాలా కష్టంగా చూసింది. ఆమె చేతినుంచి ఒక చిన్న కాగితం పడింది. అందులో రాజేష్ చిన్నప్పుడు రాసిన లేఖ. అమ్మా, నువ్విప్పుడూ నన్ను వదిలేయకు. నేను పెద్దయ్యాక నువ్వు ఒంటరిగా ఉండకుండా చూస్తా. లవ్ యూ అమ్మా. అమ్మ నెమ్మదిగా నవ్వింది. కళ్లనుంచి కన్నీళ్లు కారాయి. నా బాబూ, నువ్వొచ్చేశావు కదా, ఇక చాలు. నాకేం కావాలో ఇప్పుడు అర్థమైంది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఆ రాత్రి అమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుంది. రాజేష్ ఆమె చెయ్యి పట్టుకుని గంటల తరబడి ఏడ్చాడు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కార్లు, ఎన్ని ఇల్లు ఉన్నా తన అమ్మ చివరి క్షణాల్లో తన చెయ్యి పట్టుకోలేకపోయానని. ఇది కేవలం కథ కాదు, ఇది చాలా మంది జీవితాలు. సిరి చిట్టి లోకం కిడ్స్ ఛానల్.